బొబ్బిలిలో ఘనంగా తెలుగుదేశం మహానాడు వేడుకలు ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహణ. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు 2026 వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ మహత్తర కార్యక్రమం మహానాడును అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం, బాడంగి, తెల్లాం మండలాల్లో క్లస్టర్ల వారీగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహానాడు వేడుకల్లో ఎమ్మెల్యే బేబీ నాయన పార్టీ కేడర్తో కలిసి ఉత్సాహంగా థీన్మార్ డాన్స్ వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యకర్తలతో కలిసి ఆయన చేసిన సందడి కార్యక్రమానికి హాజరైన వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. నమస్కారం. ముందుగా యాదృచ్ఛికం అవనివ్వండి, పరిస్థితుల ప్రభావం అవనివ్వండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు తెలుగు ప్రజల పండగ, తెలుగు ఆత్మాభిమానానికి పట్టాభిషేకం అయినటువంటి మన తెలుగుదేశం పార్టీ మహానాడు మన గడపకి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపును అందుకొని మన అధ్యక్షుల వారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈసారి వినూత్నంగా వర్చువల్గా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. ముందుగా ఒకే నియోజకవర్గంలో 10 వేరే దగ్గరలా మహానాడు నిర్వహించడం అంటే నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. 10 దగ్గరలో వేరే ఎలాగా మనం ఒక దగ్గర ఉండగలం కదా, ఏ విధంగా ఈ మహానాడు సక్సెస్ చేయగలమని కొంత అనుమానం ఉండేది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు జోష్ చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం, అభిమానం, వారి యొక్క స్వచ్ఛంద భావం చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా కళ్యాణ మండపాలు, ప్రాంగణాలు, షామ్యానాలు, టెంట్లు, కుర్చీలు, శీతల పానీయాలు అన్నీ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి భోజనాలు పెట్టే వరకు కూడా నన్ను ఒక రూపాయి తినవలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు మహానాడు మన గడపకు వచ్చింది, మనం జరిపించుకుందామని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 4 మండలాలు, ముఖ్యంగా బాడంగ మండలం అంతా కూడా తెంట్లక్షాడు గారు పెట్టుకుంటున్నారు. పెర్లాం మండలం అవనివ్వండి, రామభద్రపురం మండలం అవనివ్వండి, బొబ్బిలి మండలం అవనివ్వండి, బొబ్బిలి టౌన్ అవనివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా నా డబ్బు రూపాయి కూడా లేదు. అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా ఇది మా పండుగ, మా పార్టీ పండుగ, మా గడపకు వచ్చింది మహానాడు కాబట్టి మేము జరిపించుకుంటామని స్వచ్ఛందంగా జరుపుకుంటున్నటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా ఇంత 10 క్లస్టర్లలోనే పెర్లాం మండలం 2, బాడంగి మండలం 2, రామభద్రపురం మండలం 2, బొబ్బిలి మండలం 2, టౌన్ 2 క్లస్టర్లు, మొత్తం 10 క్లస్టర్లో కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి మన మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తికి రేపు కూడా మనం చూపించాలని అందరినీ కూడా కోరుకుంటూ మరోసారి మా గడపకి తెచ్చి మహానాడు జరిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.